సిబిటి 1 ఎగ్జామ్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మనం ఎగ్జామ్కి క్వాలిఫై అవుతాం, ఏం చేస్తే ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వమనే విషయాలు ఈరోజు చూసుకుందాం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సిబిటి 1 ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వబడ్డాయి. మనకి సిబిటి 1 ఎగ్జామ్ డేట్స్ అనేవి నవంబర్ 25, 26, 27, 28, 29 ఈ డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ కోసం మనకి ఇచ్చేటటువంటి ఎగ్జామ్ సెంటర్ మనకి ఏ స్టేట్లో లేకపోతే ఏ సిటీలో మనకి ఎగ్జామ్ అవుతుంది దాన్ని 10 days బిఫోర్ అనేది మనకి తెలియజేయబడుతుంది. 25th ఎగ్జామ్ జరిగే వాళ్ళకి November 15, 26 వారికి November 16, 27 వారికి November 17, 28 వారికి November 18 మరియు 29 వారికి November 19గా మనకి ఎగ్జామ్ సెంటర్ లొకేషన్స్ మరియు స్టేట్స్ అనేవి తెలియజేయబడతాయి. అంతేకాకుండా 25వ తేదీకి ఒక హాల్ టికెట్స్ అనేవి 4 days బిఫోర్ November 21, 22, 23, 24, 25 ఈ విధంగా మనకి 4 days బిఫోరు మనకి హాల్ టికెట్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం ఎగ్జామ్ కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదని చూసుకున్నట్లయితే ఎగ్జామ్ కోసం అందరూ ప్రిపరేషన్ అయితే అందరూ అవుతారు. కానీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా మనం ఎగ్జామ్లో పేపర్ అనేది అటెంప్ట్ చేస్తే మనం క్వాలిఫై అవకాశం ఉందనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎగ్జామ్ డేట్ November 25, 9 o'clock మనకి ఎగ్జామ్ అనుకుంటే 8:30కి రిపోర్టింగ్ అంటే మనం 8:30 కంటే బిఫోర్గానే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. లేదు నేను 9 o'clock రీచ్ అవుతా, 9:30 కదా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, లేదు 9 o'clock స్టార్ట్ అవుతుంది కదా నా టైంకి రీచ్ అవ్వాలనుకుంటే ఏదైనా కారణం వల్ల ఒక్క నిమిషం రిపోర్టింగ్ కంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మనకి ఎగ్జామ్కి ఎలో అనేది చేయరు. దానివల్ల ఒక అవకాశాన్ని మనం కోల్పోతాం. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ కండిషన్ మా బ్రదర్కి కూడా ఇదే విధంగా అయింది. లాస్ట్ టైం 2019 నోటిఫికేషన్లో విజయనగరం నుంచి విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్కి చిన్నమూసిరివాడ ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వడం కోసం 7 గంటలకి 9 గంటలకి ఎగ్జామ్ రిపోర్టింగ్ టైం అయితే 7 గంటల టైంకి విజయనగరంలో బయలుదేరి 8:30కి రీచ్ అవుతా ఒక అరగంట టైం ముందే వెళ్ళిపోతా అని బయలుదేరడం జరిగింది. మధ్యలో బస్సు అనేది ప్రాబ్లం ఇవ్వడం వల్ల 9:05 ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఎగ్జామ్ సెంటర్కి ఎలా అనేది చేయలేదు. కాబట్టి ఎటువంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలని బిఫోర్ టైంగానే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. సెకండ్ది చూసుకున్నట్లయితే కొంతమంది ఎగ్జామ్ ముందు ఇప్పుడు ఒక 4 months 5 months బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎగ్జామ్ ఇప్పుడు November 25th, November 20th వరకు కూడా ఎవరేం చదవరు. ఈ 5 days మాత్రం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి 5 నిమిషాల ముందు వరకు కూడా చదువుతూనే ఉంటారు. ఆ విధంగా చదివే వాళ్ళు ఏ విధంగా అటెంప్ట్ చేసే మార్కులు ఒక 100 marksకి ఒక 30 marks అటెంప్ట్ చేశారనుకోండి. అదే ప్రీవియస్గా 5 months నుంచి ప్రిపేర్ అయ్యేవారు ఒక 75 to 80 marksకి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉందనుకోండి. కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు వరకు కూడా చదువుతూనే ఉంటారు. దీనివల్ల వీళ్ళు ఏవైతే 1 hour 1/2 hour బిఫోర్ ఏదైతే ఎగ్జామ్లో బిట్స్ ఏవైతే ప్రిపేర్ అవుతారో ఆ బిట్స్ మాత్రమే మైండ్లో అలా ఫిక్స్ అయి ఉంటాయి. అక్కడ ఇచ్చే బిట్ ఏదైనా సరే ఎక్కడైతే ఏదైతే ఆన్సర్ ఉందో అవి ఆన్సర్ చేసే అవకాశం అక్కడ ఉంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఎటువంటి బుక్ తీసుకెళ్లకుండా ఏమీ చదవకుండా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే మనకి ఇచ్చినటువంటి బిట్ పైన మనం పూర్తిగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది 100 marksకి ఇస్తే దీనిలో కొంతమంది 70 marks వరకు ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేస్తారు. సర్లే మిగతా ఉన్న 30 marks అటెంప్ట్ చేద్దాం, వస్తే మార్క్స్ వచ్చాయి లేదంటే పోతాయి అనుకుంటే దీనిలో 30 marks కూడా 30 కూడా ఇక్కడ అటెంప్ట్ చేయడం జరిగింది అనుకోండి. 30లో ఒక 15 bits అనేది రాంగ్ వచ్చి 15 bits రైట్ అయ్యాయి అనుకోండి.
ఓకే 85 మార్క్స్ అని ఇక్కడ వస్తాయి, కానీ 15 బిట్స్ వల్ల మనకి 1/3 ఆఫ్ మార్క్స్ అనేవి మళ్ళీ పోవడం అనేది జరుగుతుంది. దీనివలన ఏమవుతుందంటే మనకు వచ్చే ఓవరాల్ వచ్చే స్కోరింగ్లో ఏమవుతుందంటే ఈ 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి తగ్గిపోవడమే కాకుండా ఈ రోజుల్లో కాంపిటీషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండబట్టి మైనస్ మార్కింగ్ చేసేటటువంటి వ్యక్తుల యొక్క ఏవైతే మైనస్ మార్కింగ్ వలన వచ్చేటటువంటి మార్క్స్ 84 కానీ 85 కానీ 86 కానీ ఈ విధంగా వచ్చే వాళ్ళకి నార్మలైజేషన్లో ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్స్కి ఎక్కువ వచ్చినా కూడా 83 మార్క్స్ వచ్చే వాళ్ళు కూడా నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ అనేవి పొందడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్ మార్క్స్ 84, 85, 86 వచ్చినప్పటికీ నార్మలైజేషన్లో వీళ్ళ యొక్క మార్క్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారని చూసుకుంటే 2 రకాలుగా చేస్తారు. ఒకటి 100 మార్క్స్కి టోటల్ అటెంప్ట్ చేసినటువంటి బిట్స్ ఎన్ని, వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, అంటే ఈ విధంగా మైనస్ మార్కింగ్ పోయినప్పటికి వచ్చినటువంటి మార్క్స్ ఈ విధంగా ఉంటే ఇక్కడ టోటల్ అటెంప్ట్ చేసినటువంటి బిట్స్ ఎన్ని, ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ అటెంప్ట్ చేసినటువంటి బిట్స్ 85, వచ్చినటువంటి మార్క్స్ కూడా 85 అంటే ఇక్కడ యాక్యురసీ ఆఫ్ ది క్యాండిడేట్ ఆన్సరింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జెన్యున్ క్యాండిడేట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎగ్జామ్ హాల్లో మనకి ఆన్లైన్లో కాబట్టి మనకి ఒక రఫ్ పేపర్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. పెన్ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్కి మనం ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ, ఎందుకంటే అక్కడ ఆధార్ ట్రేస్ అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్, ఈ 2 కూడాను మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైతే మనకు రఫ్ పేపర్ ఇస్తారో దీనిలో ప్రతి ఒక్క బిట్ కూడాను ఏదైనా సరే దానికి సొల్యూషన్ చేయబడాల్సి ఉంటే దాన్ని తప్పనిసరిగా దీనిలో మనం చేయాలి. అంతేకాకుండా ఏదో ఎజంప్షన్ చేసి మనం ఆన్సర్ చేస్తే వాటిని కూడాను ఈక్వల్ మార్క్స్ వచ్చేటప్పుడు దాన్ని కూడా చూసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా మనం చెప్పుకున్నది ఏంటంటే చాలా ఎక్కువ మంది అనుకుంటారు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఆన్లైన్లో ఎగ్జామ్ కోసం నేను అటెంప్ట్ చేశాను. కొంతమంది ఫేక్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తాం మీకు జాబ్ అయిపోతుందని ఎగ్జామ్కి వెళ్ళే రోజు మీకు చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి మీకు కాల్ లెటర్ వచ్చేంత వరకు అన్నీ కూడా ఆన్లైన్లోనే వస్తాయి. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే కాల్ లెటర్ కూడాను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు ఫస్ట్ CBT 1 ఎగ్జామ్ అనేది సెలెక్ట్ అయిన వాళ్ళకి CBT 2 ఎగ్జామ్కి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే మనకి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ అనేది పోగొట్టుకోకుండా యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ సైకో అయిన తర్వాత కూడాను, సైకో ఎగ్జామ్ అయినాక కూడాను మనకు వచ్చే ఫైనల్ కాల్ లెటర్ కూడాను మనకి మొబైల్లోనే వస్తుంది. ఈ మొబైల్లో వచ్చిన తర్వాత మనం జాయిన్ అయితే అక్కడ ఆప్షన్ అనేది ఇస్తారు, మనం వస్తున్నామా లేదనేది అక్కడే ఆప్షన్ ఇచ్చేయాలి. ఏ రోజైతే మనకు వస్తుందో వితిన్ 2-3 డేస్లో దాన్ని మనం ఓకే చేస్తే అప్పుడు జాయినింగ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి జాయినింగ్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది సెలెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడాను డబ్బులకి జాబ్ వస్తుంది కదా, నేను చదవకపోయినా పర్లేదు, ఎలా రాసినా పర్లేదు అనుకునేటువంటి ఆలోచనని మర్చిపోవాలి. CBT 1 ఎగ్జామ్లో మీరు వచ్చినటువంటి బిట్స్కి మాత్రమే ఆన్సర్ చేయాలి. రాని బిట్స్కి మీరు ఆన్సర్ చేసి మైనస్ మార్కింగ్ అనేది వెళ్లకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఇన్ కేస్ మీరు ఏదైనా బిట్ అనేది చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒక అర్థమెటిక్ బిట్ ఉందనుకోండి, దానికి మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మనకి ఎక్కువ టైం పడుతుందంటే అటువంటి బిట్ని మీరు ఏం చేస్తారంటే మార్క్ ఆఫ్ రివ్యూ అనే ఒక ఆప్షన్ ఎంచుకొని ఆ బిట్ని నెక్స్ట్ మనకి ఎప్పుడైతే టైం మిగులుతుందో ఎండింగ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆ టైంలో మనం ఆ బిట్ని చేసుకోనేంగా ఆలోచన చేయాలి. మన తెలుగు వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా చెప్పేటువంటి మరొక విషయం ఏంటంటే మన సికింద్రాబాద్ బోర్డు కానీ లేదంటే భువనేశ్వర్ బోర్డు కానీ అప్లై చేయకుండా మిగతా బోర్డ్స్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అనేది గూగుల్ మ్యాప్లో చూసుకొని మేము ఇక్కడ నుంచి 1.5 అవర్ పడుతుంది, 1 అవర్ పడుతుంది, బై వాక్ ఎంత టైం పడుతుంది, బైక్ ఎంత టైం పడుతుందని మనం ఒక ఎజంప్షన్ అనేది వేసుకొని రీచ్ అవ్వాలనుకుంటాం. ఆ విధంగా రీచ్ అవ్వాలనుకునే వాళ్ళు
గూగుల్ మ్యాప్లో ఇన్ కేసు తప్పుగా అడ్రస్ అనేది షో చేసినా, లేదంటే రాంగ్ డైరెక్షన్ షో చేసినా, లేదంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండబట్టి మనం ఎగ్జామ్స్కి అనేది టైంకి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు సరైన సమయానికంటే ముందు 1 గంట లేదా 1 గంటన్నర ముందు అనేది ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వడం కోసం మీరు ప్లాన్ చేసుకోవాలి. లేదు నేను 1 అవర్ ముందు కాకుండా 5 మినిట్స్ ముందు వెళ్దామని అనుకుంటే ఏదైనా ప్రాబ్లం వల్ల మీరు ఎగ్జామ్ అనేది రాయలేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు మరలా చదువుతూనే ఉండాలి, మళ్ళీ ఎగ్జామ్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తూనే ఉండాలి. కాబట్టి దాని నుంచి మీరు అవాయిడ్ చేసుకోవడం కోసం ఎవరైతే అదర్ దెన్ ఆఫ్ స్టేట్, ఆంధ్ర లేదా తెలంగాణ స్టేట్స్ కంటే మిగతా స్టేట్స్లో అప్లై చేసే వాళ్ళైనా, లేదు ఆంధ్ర తెలంగాణలో అప్లై చేసినా కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు వీలైతే ముందు రోజే 1 రోజు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటనేది చూసుకోవడం కూడా చాలా మంచిది.